సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని పేదల సంజీవనిగా పేరుగాంచిన పెద్ద ఆసుపత్రి కేజీహెచ్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో అందరూ భయంతో పరుగులు పెట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం కార్డియాలజీ విభాగంలో ఉన్నటువంటి డేటా ఎంట్రీ సెంటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ప్రమాదం వల్ల ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయో మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఐ డ్రీమ్ స్క్రీన్ పైన ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే సకాలంలో ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేసి ఈ ఫైర్ని కంట్రోల్ చేయడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ఎందుకంటే ఆ సమయంలో కార్డియాలజీ విభాగంలో 43 మంది వరకు పేషెంట్స్ ఉన్నారు అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మనతో పాటు ఆర్ఎంఓ బంగారయ్య గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా సార్, ఇవన్నీ కూడా బ్రేక్ చేసి మొత్తం ఫైర్ని కంట్రోల్ చేశారా? సో ఏమైందంటే మార్నింగ్ 9:30 ఆ ప్రాంతంలో ఇది కార్డియాలజీ డిపార్ట్మెంట్లో డేటా ఆరోగ్యశ్రీ డేటా అంటే ఆఫీస్ ఇది. సో ఇందులో జనరల్గా ఏంటంటే 10 నుంచి 6, 7 వరకు పనిచేస్తూ ఉంటారు. సో మార్నింగ్ మాకు తెలిసిందంటే ఇక్కడ ఈ రూమ్లో నుంచి పొగ వస్తుంది, బాగా ఎక్కువ స్మోక్ బయటకు వచ్చేస్తుండడంతో కొంతమంది చూసి మాకు అడ్మినిస్ట్రేషన్ చెప్పడం జరిగింది. చెప్పేటప్పుడు మేము వెంటనే నేను పరిగెట్టి వచ్చి చూస్తాను ఇదేదో లోన ఫైర్ అయింది అనేది మాకు ఐడియా ఉంది. ఎలక్ట్రికల్ ఫైర్ అయింది అనుకున్నాను. వెంటనే మా శానిటేషన్ వర్కర్స్ని సెక్యూరిటీ అందరిని తీసుకొచ్చి మా దగ్గర రెస్క్యూ వెపన్స్ తీసుకుని ఫైర్ అయితే ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తాం. లోన నేను కూడా దూరాను. ఈ స్మోక్ విపరీతమైన స్మోక్ వచ్చేస్తుంది, ఎందుకంటే రూమ్ అంతా అటు సైడు క్లోజ్ చేస్తున్నాయి డోర్స్. సో ఇదేదో పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పి మేము అందరిని అలర్ట్ అయ్యాం. వెంటనే నేను ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశాను. నేను స్వయంగా 101 ఫోన్ చేశాను, 100 కూడా ఫోన్ చేశాను. అందరినీ సిబ్బందిని తీసుకొచ్చిన తర్వాత ఈ లోన్ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఫైర్ స్టేషన్ వచ్చిన తర్వాత లోన్కి వాటర్ పంపించారు. ఈలోగా సైమల్టేనియస్గా నేను అందరు సిబ్బంది అటు సైడ్ ఉన్నటువంటి ఐఎంసీలో పేషెంట్లు, కార్డియాలజీ పేషెంట్లు కూడా పద్దరికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని ముందే ఊహించి వీళ్ళందరినీ కూడా వేరే వార్డులకి ఫ్యామిలీ ప్లానింగ్ వార్డు బయట కూడా కొంత సిబ్బంది పేషెంట్ని పంపించేయడం జరిగింది. దాంతో కొద్దిగా ప్రాణ నష్టం కానీ ప్రాణహాని కానీ జరగకుండా ఆపగలిగాం. ఇందులో ఉన్నది కూడా ఒక హాఫ్ అన్ అవర్లో మా కంట్రోల్ తీసుకుని ఈ రూమ్ మొత్తం కూడా ఫైర్ అంతా మొత్తం అయిపోయింది. సార్ అసలే కార్డియాలజీ విభాగం అక్కడ పక్కనే ఉన్నటువంటి సెంటర్లో ఫైర్ ఇన్సిడెంట్ అంటే ఒక రకంగా అటు అవుట్ పేషెంట్స్ కూడా పూర్తిగా ఒక ప్యానిక్లోనికి వెళ్ళిపోతారు. ఏమవుతుంది మా పేషెంట్స్కి, ఏం జరగబోతోంది అనేటటువంటి ఒక ఇమీడియట్గా రెస్క్యూ చేసి అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఒక మూలన ఉండడం వల్ల అదొక అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఇదే అక్కడ ఉంటుంటే నిజంగా ఐసీయూ పక్కన ఎక్కడ జరుగుంటే పేషెంట్కి ప్రమాదం జరిగేది. ఒక మూలన ఉండడం ప్లస్ అటు సైడ్ డోర్ క్లోజ్ చేసి ఉండడం, ఇటు సైడ్ ఓపెనింగ్ ఉండటం, దీనివల్ల ఈ నిజంగా మీరని చెప్పినట్టు కార్డియాలజీలో ఐసీయూలో ఎమర్జెన్సీ పేషెంట్లు ఉంటారు కాబట్టి ఒక విధంగా మూలలు ఉండడం వల్ల ప్రమాదం తప్పింది. పేషెంట్లు కూడా ఎవ్వరికి ఎటువంటి హాని జరగలేదు. సకాలంలో మా సూపరింటెండెంట్ కూడా స్పాట్కి వచ్చారు. తను కూడా పర్యవేక్షణలో మాకు అందరూ డైరెక్షన్ ఇచ్చి టకా అన్నీ చేసుకున్నాం. చాలా ప్రమాదం నుంచి అయితే మేము అయితే తప్పించాం. సార్ గతంలో కూడా ఒకసారి ఇట్లాంటి ప్రమాదమే జరిగింది. ఇప్పుడు ఈ ప్రమాదంతో మరొకసారి అందరూ ఉలికిపాటుకు గురయ్యారు. ఎందుకంటే కేజీహెచ్లో చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల జరిగిన ఏ ప్రమాదమైనా కూడా అది ప్రజలు ఎక్కువగా తీసుకుంటారు. అంటే ఇది మీరు ఏమనుకోండి నిర్లక్ష్యం కాదండి, ఇక్కడ కంప్యూటర్స్ ఉంటాయి. కంప్యూటర్స్ కూడా కొన్ని డేటా కాబట్టి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అలా కాదు, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కాదు, కంప్యూటర్స్ ఉంటాయి. వాటికి సిస్టమ్స్ ఆపేయడానికి లేదు, వైరింగ్ ఆపేయడానికి లేదు. సో అవి రన్ అవుతూ ఉండాలి, లేకపోతే డేటా పోద్ది. ఆ క్రమంలో ఉంటే మరి ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కొన్ని ఇన్సిడెంట్లని మేము ఆన్సర్ కూడా చేయలేము. సో ఇది జరగడం అయితే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అని మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మిగతా వాళ్ళందరూ ఒక కన్క్లూజన్కి వచ్చి ఎలక్ట్రికల్ సర్క్యూట్ వల్ల ఇది ఫైర్ అయింది. సో దీనివల్ల కొన్ని ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, కొంత మెటీరియల్ అయితే ఫైల్ అయింది. అయినప్పుడు కూడా ఆ డేటా అనేది మిగతా సెంటర్లో మాకు దొరుకుతుంది. బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేము దాన్ని అయితే ప్రమాదం నుంచి, ఎటువంటి ప్రమాదం నుంచి పేషెంట్ల ప్రమాదం లేకుండా తప్పించగలిగాం. సో ఇది ప్రమాదానికి సంబంధించి ఒక్కసారి ఈ విజువల్స్ చూస్తే కనుక ఇది కార్డియాలజీ విభాగం పక్కనే ఉన్నటువంటి డేటా ఎంట్రీ సెంటర్. ఒక్కసారిగా ఇందులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికేలలు ఎగసిపడ్డాయి. పూర్తిగా పొగ దట్టంగా అలముకుంది. ఏం జరుగుతుందో తేరుకునే లోపే అక్కడ ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్లో ఉన్నటువంటి కార్డియాలజీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచన చేసి హుటాహుటిన 43 మంది పేషెంట్స్ని కూడా ఇతర వార్డుకి షిఫ్ట్ చేసి వాళ్ళకి హై ఎక్విప్మెంట్తో అక్కడ ట్రీట్మెంట్ అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది. ఇదంతా త్రుటిలో జరిగినటువంటి ప్రమాదం అయినప్పటికీ కూడా ప్రమాద స్థాయి తగ్గడం, ప్రాణ నష్టం లేకుండా చూసేందుకు గాను ఇటు కేజీహెచ్ వైద్యాధికారులు అందరూ, స్టాఫ్ అందరూ కూడా రెస్క్యూ చేసి వాళ్ళని తరలిస్తే, మరొక
వైపు ఇమీడియట్గా ఇన్సిడెంట్ కోసం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఫైటర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఏడీఎఫ్ఓ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో మొత్తం టీం అంతా కూడా హై ఎక్విప్మెంట్ని యూజ్ చేసి ఇక్కడ ఈ ప్రమాదాన్ని అయితే కనుక పూర్తిగా అదుపులోనికి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం కదా, సిస్టమ్స్ కానీ అన్నీ పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. వరప్రసాద్ గారు ఏడీఎఫ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. సో ఖచ్చితంగా మనం చెప్పాలి, మొన్న కూడా మద్దిలపాలెం ప్రాంతంలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం, గంటల పాటు రెస్క్యూ చేసి ప్రాణాలు తెగించి ఆ ప్రమాదాన్ని కూడా నివారించారు. ఇప్పుడు కేజీహెచ్లో అగ్ని ప్రమాదం అనేటప్పటికీ ఖచ్చితంగా చెప్పాలి అందరూ కూడా పేషెంట్ల గురించి వరి అవుతూ ఉంటారు. సార్ ఉదయం మీరు వచ్చేటప్పటికే పరిస్థితి ఎట్లా ఉంది? మాకు 9:45కి కాల్ వచ్చిందమ్మా. సో ఇమీడియట్గా వెహికల్ టర్న్అవుట్ అయిపోయింది. టర్న్అవుట్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చినప్పుడు చూస్తే మొత్తం కంప్లీట్గా డెన్స్ పొగలతో నిండి ఉందన్నమాట. మొత్తం కంప్లీట్గా బ్లాక్ స్మోక్తో నిండి ఉంది. సో ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఈ హాస్పిటల్ సిబ్బంది కొన్ని ఎవరు లోపలికి ఎంటర్ అవ్వలేని పరిస్థితుల్లోని మా టీం ఏంచి బిఎస్ఎట్స్ వేసుకొని లోపలికి రావడం జరిగింది. చూసి ఈ రూమ్లోని ఎగ్జాక్ట్ సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ కనిపెట్టడం జరిగింది. సో సీట్ ఆఫ్ ఫైర్ కనిపెట్టడం ప్యారలల్గా ఆ విండో బ్రేక్ చేసుకుంటూ లోపల హోస్ పెట్టేసి ఆ ఫైర్ని కొన్న ఇమీడియట్గా క్లోజ్ చేయడం జరిగింది అనమాట. దీన్ని ఎక్స్టెన్షన్ అవ్వకుండా ఈ రూమ్ వరకు పరిమితం చేసాం, ఇక్కడికి క్లోజ్ చేసాం మేడం. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది అంటున్నారు. ఈ వైర్ సిస్టమ్ ఇవంతా కూడా ఓల్డ్ స్ట్రక్చర్, ఎప్పటికప్పుడు ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడే మనం డిస్కషన్కి వచ్చే పరిస్థితులు ఉంటాయి సార్. గతంలో కూడా మీరు ఈ డొమెస్టిక్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇట్లాంటి బస్ ప్రమాదాలు వీటిపై కూడా మీరు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఓవర్లోడ్ ఏమైనా అవుతుందంటారా? అదేనమ్మా, ఇదంటే చూస్తుంటే ఇప్పుడు ఇట్ మే బి డ్యూ టు ఎలక్ట్రికల్ ఒరిజిన్. ఎందుకంటే ఒక ఎక్కువ సిస్టమ్స్ ఒక బాక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, సో లోడ్ ఎక్కువై ఉంటుంది. సో జనరల్లీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అపార్ట్మెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే హాస్పిటల్ ప్రాంగణంలో జరిగింది అంటే అది ఒక రకమైన ప్యానికే మేడం. ప్యానిక్ ఎందుకంటే జనరల్గా ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ ప్లేస్కి వస్తాం మనం, దీని ఇన్స్టిట్యూషన్స్. బట్ ఇక్కడ ఏంటంటే మిగతా ప్రెమిసెస్లో ఏం జరిగింది అనుకోండి, పీపుల్ దే కెన్ రన్. ఇయర్ ఏంటంటే ఎవరైతే ఆరోగ్యం బాగాలేక ఉంటారో సో వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ వీ షుడ్ టేక్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్స్ మ్యామ్. సో ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ఈ ప్రమాదం భారీ ప్రమాదంగా కాకుండా ఉండడానికి ఇక్కడ వీరు చేసినటువంటి రెస్క్యూ అనేది ఖచ్చితంగా హెల్ప్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగితే దాని నుంచి తప్పించుకోవడానికి జనరల్గా ఉన్న వాళ్ళైతే కనుక పరుగులు పెడతారు. కానీ ఇక్కడ పేషెంట్స్, ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా అయితే దానికి అసలు సమాధానం చెప్పడానికి కూడా ఎవరు ఊహించడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా ఈ రూమ్ చూస్తేనే ప్రమాదం తీవ్రత ఎలాంటిదో కూడా మనకు అర్థమవుతుంది. కానీ సకాలంలో వచ్చి ఫైర్ ఫైటర్స్ వాళ్ళు రెస్క్యూ చేసి ప్రమాదాన్ని పూర్తిగా నివారించారు. అంతా అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఏది అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మనం చూస్తున్నాం ఈ గ్యాస్ సిలిండర్లు పేలటం కానీ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే బాంబుల్లా పేలుతూ ఉన్నాయి. సో ఈ మధ్య అమీర్పేటలో కూడా వాషింగ్ మెషిన్ పేలటం అనేది ఇవన్నీ తరచుగా చూస్తున్నాం. ఎప్పటికప్పుడు అగ్నిమాపక సిబ్బంది కూడా వారోత్సవాల సందర్భంగా వారు మాక్ డ్రిల్ నిర్వహించి మరి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ముందస్తుగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అందులో ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, ఆ ప్రమాదం మొత్తం విస్తరించకుండా ఉండేందుకు కూడా ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తున్నారు. కాబట్టి కాస్త అలాంటి అవేర్నెస్ వీడియోలు అట్లాంటివి కూడా చూసి కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే కనుక ముందు మనం ప్యానిక్లోనికి వెళ్ళిపోకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని రక్షించే వాళ్ళం అవుతాము. అలానే ఆస్తి నష్టం ఎక్కువ కాకుండా ఉండేందుకు దాన్ని నివారించగలిగే వారం కూడా అవుతాం. ఎందుకంటే వీరు కాల్ చేయగానే ఇమీడియట్గా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని నివారిస్తారు. కానీ బిఫోర్ దట్ మనం ఏం చేయాలి? ఇక్కడ కూడా హాస్పిటల్లో డాక్టర్స్ కానీ స్టాఫ్ సిబ్బంది మొత్తం నర్సింగ్ స్టాఫ్ అందరూ వెంటనే ఇమీడియట్గా రెస్క్యూ చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్డియాలజీ విభాగంలో ఉన్న 43 మందిని హుటాహుటిన వేరే వార్డ్కి షిఫ్ట్ చేయడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ఒక్కసారిగా కేజీహెచ్ పెద్ద ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం పక్కనే ఉన్నటువంటి డేటా ఎంట్రీ సెంటర్లో అగ్ని ప్రమాదం జరగడంతో అందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. మరొక వైపు అందరినీ వేధించినటువంటి అంశం ఏంటంటే కార్డియాలజీ విభాగంలో అప్పటికే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో 43 మంది ఉన్నారు. వారందరినీ కూడా హుటాహుటిన వేరే రూమ్కి షిఫ్ట్ చేసి అక్కడ వారికి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సకాలంలో ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని పూర్తిగా మంటలను అదుపులోనికి తీసుకురావటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఇది ఉత్తరాంధ్ర
పేదల పాలిట సంజీవనిగా ఈ ఆసుపత్రి పేరుగాంచినటువంటి హాస్పిటల్లో ఇట్లాంటి ప్రమాదం జరగటం అనేది ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి అప్పుడు ఇక్కడే డ్యూటీ చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగిందండి? ఎన్ని గంటలకి? 9:14 9:14 సడన్గా పొగొచ్చింది. పొగొస్తే ఏంటి పొగ అని చెప్పేసి చూసిన లోపలికి ఆల్రెడీ ఇదంతా మస్కం వేస్తుంటే మేము వెంటనే అలర్ట్ అవ్వి ఇక్కడ మా వార్డులో ఉన్న పేషెంట్లందరినీ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని వచ్చి బయట పంపిస్తాం. ఎవరికి ఏ ప్రమాదం అన్నది జరగలేదు. 10 గంటలలోపు మొత్తం ఇక్కడ ఉన్న పేషెంట్లు అందరిని బయట పంపిస్తాం కాబట్టి ఏ పేషెంట్కి ఏ ఇబ్బంది లేదు. అందరూ మాకు మాకు ఏ ఇబ్బంది లేకుండా అందరూ వచ్చి మమ్మల్ని పేషెంట్ అదేంటి నాకు చెప్పడం చిన్న పిల్లలు ఎవరు లేరండి, అందరు కూడా పెద్దోళ్ళే. కానీ ఎవరికి ఏ ఇబ్బంది రాలేదు, ఇబ్బంది హాని అన్నది లేదు. అవునండి, ఇప్పుడు ఎక్కువ దగ్గర ఒకరు ఉంటాం, గుండె స్కానింగ్ అవుతుంటుంది, ఈసీజీ అని చెప్పి ఇక్కడ కొంతమంది పంపిస్తాము. ఈ లోపే మా సార్ క్లర్క్ సార్ అని రమేష్ సార్ అని ఉంటారు, అమ్మా పొగలు వస్తున్నాయి మీ సార్కి ఒకసారి ఫోన్ చేయండి అని అంటే ఎక్కువ వచ్చాయి. బయటకు అసలు లోపలికి ఎవరైనా కనిపించకుండా అలా వచ్చాయి పొగలు వస్తే. అసలు ఏం లేదు, సెల టార్చ్ చేసుకున్నా సరే అసలు ఒకరికొకరు ఎవరైనా కనిపించలేదు. ఈ లోపు ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఇక్కడ ఈసీజీ కని పంపించాము. ఆ అమ్మాయిని కూడా బయటకు తీసుకుని వచ్చి బయటకు అప్పచెప్పేసాము. ఆ అమ్మాయికి కూడా ఇక్కడ ఉంది, ఆ అమ్మాయిని కూడా ఇద్దరిని తీసుకుని వెళ్ళి బయటకు వెళ్ళి అప్పచెప్పేసాము, అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే మా సార్కి ఫోన్ చేస్తే మా సార్లు వాళ్ళందరూ వచ్చారు. బయట ఉన్న పార్కింగ్ దగ్గర ఉన్న సెక్యూరిటీ ఎవరైతే ప్రకాష్ గారు ఉన్నారో మనం 101కి ఫోన్ చేసిన తర్వాత ఫైర్ ఆఫీస్ వాళ్ళందరూ అతను అడ్రస్ అది కనుక్కొని అతను చెప్పడం ద్వారా ఇంతవరకు వచ్చింది. ఎవరికైతే ఏ హాని జరగలేదు. స్టాఫ్ వాళ్ళందరూ చాలా కంగారుతో మా ఉన్న పేషెంట్లు అందరినీ కూడా అక్కడి నుండి తరలించడం జరిగింది. సీమంకు మళ్ళీ దాని తర్వాత 18 ఫ్యామిలీ ప్లానింగ్ ఏదైతే ఉందో గైనికు అక్కడికైతే ట్రీట్మెంట్ ఉంటుంది, బెడ్లు వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయని చెప్పి వెంటనే అక్కడికి తీరడం జరిగింది. కానీ మంటలు అయితే రాలేదు, పొగ వచ్చింది. దాని ద్వారా స్మోక్ ఎవరికి కూడా ఇది అవ్వకూడదని చెప్పి అందరినీ కూడా ముందుగానే అలర్ట్ చేస్తాం. వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఆల్రెడీ గుండెకి అటాక్ అయి ఉంది కాబట్టి దాని ద్వారా ఎవరికి ఏం అవ్వకూడదని ముందుగుండకి మేము అందరం కూడా చేసామండి. వేరే వేరే వార్డులకి తరలించడం జరిగింది. పొగ వచ్చేటప్పటికి మేడం మొత్తం అందరినీ షిఫ్ట్ చేసాము గైనిక్కి, ఈ మన పిల్లల వార్డుకి, అన్నిటికీ, సీమంత్కి, అన్నిటికి. అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మీ ప్రాణం గురించి కన్నా పేషెంట్ల ప్రాణం గురించి మీరు అందరూ సరే మేడం, అంతే మేడం. మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి ఇక్కడ మేము ఎంత సెక్యూరిటో ఆ పేషెంట్లు కూడా మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము వెంటనే తరలించడం మా బాధ్యత. కాబట్టి మా కోసం మేము ఆలోచించలేదు. వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వల్ల మేము వాళ్ళని పంపించాం, వాళ్ళకి సేఫ్టీ ప్లేస్లో పెట్టాం. వాళ్ళకి ఏ రకం కూడా ఇబ్బంది లేకుండా లేదు. అప్పటికే ఈ మంటలు కొంచెం పెద్దగా రావడం వల్ల కార్డియాలజీ విభాగంలో వీళ్ళు పేషెంట్స్ ఉన్న దగ్గర కొంత హీట్ అనేది జనరేట్ అయిందా? అంటే అవ్వింది, కష్టం అంటే అంత అవ్వలేదు. కానీ అప్పటికైతే మేము పంపిస్తాం, ఇంకెంటనే అలౌట్ అవ్వాము. ఏ రకమైనప్పటికీ మొత్తం అందరినీ కూడా బయటకు అలా పంపించాం మేడం. లాన్కైతే మటుకు ఎవ్వలం కూడా రాలే. అది ఐఎంసీ కూడా మొత్తం అందరూ కూడా గైనిక్కి, మన శ్రీమంత్కి మొత్తం అందరూ అలాగా అందరూ సెట్ అయ్యి వీల్ చైర్లు ఒక 10 వీల్ చైర్ల వరకు సెట్ అయిపోయి మొత్తం. అంటే కొన్ని ప్రమాదాలు చూస్తారు కదా, ఫైర్ ఆఫీసర్లు ఆ డ్రెస్లు వేసుకొని ఎక్విప్మెంట్ వేసుకొని వచ్చింది మేడం. మేము ఇలా వచ్చేటప్పటికే అసలు ఏం జరుగుతుంది, అసలు ఎక్కడి నుండి వస్తుంది అనేసి మా ఎలక్ట్రిషియన్ సార్ కేజీహెచ్ తరపు నుండి వాళ్ళు కూడా వచ్చి చూస్తే లోపల అవుతుందని చెప్పేసి మెయిన్ ఆఫ్ చేసేసి వాళ్ళు కూడా మాస్కులు కూడా అంటే ఆ టైంలోనే మేము వెళ్ళలేక చేయలేక ఊపిరి పిలుచుకుని టార్చర్ వేసి సెల్ టార్చర్ వేసి చూసుకొని వాళ్ళందరూ కూడా చేస్తే అప్పటికి పైన ఓటీలో మన వార్డ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైర్ ఉండే సిలిండర్ అవి తీసుకొని వచ్చి కూడా పౌడర్ అది జల్లారండి. అది ఎక్కడి నుండి వస్తుందో కూడా ఆ పొగకి మాకు తెలియలేదు. అప్పుడు ఫైర్ వాళ్ళు వచ్చి అటుపక్కన గ్రాస్ బ్రేక్ చేశారండి. మా హౌస్ కీపింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ శానిటేషన్ వర్కర్స్ జామ్స్ అయితే వేస్తారు, వాళ్ళు వచ్చి అక్కడ డోర్స్ అయ్యి బద్దలు కొట్టి ఎలక్ట్రిషియన్ వాళ్ళందరూ కూడా చేసి అందులోకి తీసుకెళ్ళేలాగా చేశారండి. వీళ్ళ మాటలు వింటేనే మీకు అర్థమవుతోంది అసలు ఏ స్థాయి ప్రమాదమో అనేది. బట్ అందరూ కూడా టైమింగ్ పాటించి వాళ్ళు ప్రాణాలు కాదు కదా, ఇక్కడ ఉన్న పేషెంట్ల ప్రాణాలు మా బాధ్యత అని వాళ్ళు ముందుగా అడుగు వేసి పరుగులు పెట్టడం వల్ల పేషెంట్లు ఎక్కడ కూడా క్యాజువాలిటీ నమోదు కాకుండా, సో ఇక్కడ ప్రమాదం జరిగిన పక్కనే ఉన్నటువంటి వార్డు ఏదైతే కార్డియాలజీ విభాగంలో ఉన్న 43 మంది పేషెంట్లని కూడా హుటాహుటిన ఇతర వార్డులకి షిఫ్ట్ చేశామని చెప్తున్నారు. ఇంతలోనే ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకోవడం వల్ల వారు కూడా రెస్క్యూ
రెస్క్యూ చేసి పూర్తిగా మంటలు అదుపు చేయటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. మీ అందరికీ తెలుసు కేజీహెచ్ ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో, ఓల్డ్ బిల్డింగ్ ఓల్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఓవర్లోడ్ వల్ల కూడా అప్పుడప్పుడు కొంత ఎలక్ట్రికల్ ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. సో ఒక్కసారిగా ఇక్కడ అది కూడా కార్డియాలజీ విభాగం సమీపంలో అగ్ని ప్రమాదం అనేటప్పటికీ ప్రతి ఒక్కరు గుండెలు వణికిపోయాయి. ఈ వేల మాటల్లోనే మీకు అర్థమవుతోంది ఎవరు లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. పూర్తిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అందులోనూ వెళ్ళి మాస్కులు తెచ్చుకొని పెట్టుకొని లోపలికి వెళ్ళినంత టైం కూడా లేదు. పేషెంట్ల ప్రాణాలే ముఖ్యం అని చెప్పి వీరందరూ కూడా పరుగులు పెట్టి వారందరినీ రక్షించడం నిజంగా ఈ వీళ్ళ మాటలు వింటేనే వాళ్ళ డ్యూటీలో వాళ్ళ డెడికేషన్ ఏంటో కూడా మనకు అర్థమవుతోంది. ఏది ఏమైనా అతి పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఇప్పటికైనా ఇట్లాంటి నిర్వహణ బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిలో లోపాలు లేకుండా చూసుకోవడం వల్ల ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ప్రమాదాలను కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. సో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగిన ఇప్పుడు కూడా మరొకసారి ఈ ప్రమాదం జరగడంతో అందరూ కూడా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఇట్లాంటి కేజీహెచ్ హాస్పిటల్లోని ఇలాంటి ప్రమాదాలు జరిగితే రోగుల ప్రాణాలకు భద్రత ఏది ఎక్కడ ఉంటుంది, సెక్యూరిటీ అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కనపడుతుంది. బట్ వీళ్ళు మాత్రం చెప్తున్నారు మాకు రోగుల బాధ్యత మాది మేడం, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మేము ప్రాణాలు కూడా పణంగా పెడతామని వీళ్ళ మాటల్లో చెప్తా ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు